2003 న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ఒక సంచలనం జరిగింది. 44 ఏళ్ల ఆండ్రూ కార్ల్సన్ అనే వ్యక్తి కేవలం 50,000 రూపాయలతో స్టాక్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు. 2 వారాల్లో 2,275 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది ఎలా సాధ్యమైంది? అతను 126 రిస్కీ స్టాక్ ట్రేడ్లు చేశాడు. అన్ని హిట్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో సాధారణంగా ఎవరైనా కొన్ని లాభాలు కొన్ని నష్టాలు చూస్తారు. కానీ ఆండ్రూ ప్రతి ట్రేడ్లో సక్సెస్ అయ్యాడు, అది కూడా రిస్కీ షేర్లలో. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. న్యూయార్క్ పోలీసులు ఇతన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అక్రమ సమాచారంతో ట్రేడింగ్ చేశాడనే ఆరోపణలతో పోలీసులు 2003 మార్చిలో అరెస్ట్ చేశారు. పోలీసులు ఆండ్రూని 4 గంటల పాటు ప్రశ్నించారు, నువ్వెలా అన్ని ట్రేడ్లు గెలిచావు అని. అప్పుడు ఆండ్రూ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. అతను ఏమన్నాడంటే, నేను ఈ కాలం వాడిని కాదు, నేను 2256 సంవత్సరంలో పుట్టాను. టైం ట్రావెల్ చేసి 2003లోకి వచ్చాను. భవిష్యత్తు నుంచి వచ్చిన నాకు స్టాక్ మార్కెట్ డేటా మొత్తం తెలుసు. ఏ షేర్లు పెరుగుతాయో ఏవి పడిపోతాయో ముందే తెలుసు. అందుకే నేను ఎప్పుడు గెలుస్తూ వచ్చాను. ఈ సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆండ్రూ ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఒసామా బిన్ లాడెన్ని వెతుకుతోంది. ఒసామా ఎక్కడున్నాడో నాకు తెలుసు, చెప్పమంటారా? HIV AIDS మందు కూడా చెప్తాను, కానీ నన్ను విడిచిపెట్టి నా భవిష్యత్తులోకి తిరిగి వెళ్లేలా చేయండి అన్నాడు. పోలీసులు, ముందు నీ టైం మిషన్ ఎక్కడుందో చెప్పు, ఆ తర్వాత చూద్దామన్నారు. అప్పుడు ఆండ్రూ రివర్స్ అయ్యాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం ఇచ్చాడు. అయితే ఇక్కడే స్టోరీలో ట్విస్ట్. ఆండ్రూ కార్ల్సన్ అనే వ్యక్తి గురించి ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. అతన్ని అరెస్ట్, ఇంటరాగేషన్ గురించి న్యూయార్క్ పోలీసులు డిపార్ట్మెంట్ లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు. ఈ కథ మొదట 2003లో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టాబ్లాయిడ్ పత్రికలో ప్రచురితమైంది. ఈ పత్రిక సాధారణంగా సంచలనాత్మక ఊహాజనిత కథలకు పేరుగాంచింది. అందుకే చాలా మంది ఈ కథను ఫేక్ న్యూస్ గా లేదా కేవలం కల్పిత కథగా భావిస్తారు. అయితే కథలో మరో ట్విస్ట్ ఉంది. ఆండ్రూ అరెస్ట్ అయిన తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి $1 మిలియన్ అంటే సుమారు 8,55 లక్షల రూపాయలు బెయిల్ చెల్లించి అతన్ని విడిపించాడని, ఆ తర్వాత ఆండ్రూ ఆచూకీ లేకుండా పోయాడని కథనం. ఇది నిజమైతే అతను నిజంగా టైం ట్రావెల్ అయి తిరిగి తన కాలంలోకి వెళ్ళిపోయాడా, లేక ఈ బెయిల్ కథ కూడా ఊహాజనితమేనా? ఈ సస్పెన్స్ ఇప్పటికీ తేలలేదు. ఒకవేళ ఆండ్రూ నిజమైన టైం ట్రావెలర్ అయితే అతను స్టాక్ మార్కెట్ని ఎందుకు ఎంచుకున్నాడు? భవిష్యత్తు డేటాతో ఇంకేం చేయొచ్చు? ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ, HIV మందు వంటి సీరియస్ విషయాలు చెప్పడానికి రెడీగా ఉంటే కేవలం డబ్బు సంపాదించడానికి ఎందుకు వచ్చాడు? మరోవైపు ఇది ఫేక్ న్యూస్ అయితే ఇంత క్రియేటివ్ కథను ఎవరు రాశారు? మీరేమనుకుంటున్నారు? ఆండ్రూ నిజంగా 2256 నుంచి వచ్చాడా, లేక ఇది కేవలం ఒక మాస్టర్ఫుల్ ఫిక్షన్ స్టోరీనా? ఒకవేళ మీరు టైం ట్రావెలర్ అయితే 2003లో ఏం చేసేవారు? కింద కామెంట్ చేయండి.